హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని వేదవతి తీసుకువచ్చిన డాక్యుమెంట్స్పై సైన్ చేసి, నాకు నా కూతురి కంటే పెద్ద ఆస్తి ఏమీ లేదు, వాటితో పోలిస్తే ఇది కనీసం నా కూతురి కాళ్ళ గోటికి కూడా ఈ ఆస్తులు సరిపోవు, వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా ఆస్తులకి తనకి ఎలాంటి సంబంధం లేదని డాక్యుమెంట్పై రాసిచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది పాపం అవని. ఇంకా వెంటనే వేదవతి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అలా ఇంకా బయటికి వచ్చేస్తుంది. అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది నిహారిక. అమ్మయ్య, అనుకున్న పని ఒకటైంది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా అక్షయ గుడికి వెళ్తుంది. ఇంకా అలా గుడికి వెళ్తూ ఉంటే పాపం దారిలో అవని కనబడుతుంది. ఇంకా తను కనిపించిన వాళ్ళందరికల్లా పాంప్లెట్స్ పంచుతూ, మా అమ్మాయి ఎక్కడైనా కనబడితే ఈ నెంబర్కి కాల్ చేయండి, తన్ని ఎలా అయినా కనబడితే చెప్పండి అని చెప్పి పాపం పోస్టర్లు అంటిస్తూ, ఎంత ఎండ వస్తున్నా ఎంత వర్షం వస్తున్నా పట్టించుకోకుండా అందరికీ ఆ పాంప్లెట్లు పంచుతూ అతికిస్తూ పాపం చాలా బాధపడ్డం చూసి చాలా చాలా జాలి బాధేస్తుంది అర్చనకి. అమ్మ, నేను కనిపించట్లేదని, నేను ఎక్కడికో వెళ్ళిపోయానని లోపలే చాలా కుమిలిపోతుంది, బాధపడుతుంది. అమ్మ బాధని ఎలా అయినా నేను తీర్చాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తుంది అర్చన. అవని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అక్షయ, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఏం చేస్తున్నావమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు అని పాపం తిరుగుతూ ఉంటే అప్పుడే ఇటువైపు అర్చన పెద్దిరాజు ఫోన్ తీసుకొని ఇంకా వెంటనే అక్షయగా ఫోన్ చేస్తుంది అవనికి. హలో అమ్మా, నేను అక్షయని, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఇంకా వెంటనే పాపం అవని, అక్షయ ఎక్కడున్నావమ్మా, ఏమైపోయావు, నీకు ఈ అమ్మ గుర్తు రాలేదా అని చెప్పి పాపం అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది అవని. అమ్మ, చెప్పాను కదా, నువ్వు నాన్నమ్మ దగ్గరైతేనే నాన్నమ్మ నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అప్పుడు నేను తిరిగి వస్తాను, అప్పటి వరకు నేను మీకు దూరంగానే ఉంటానమ్మా అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది. నువ్వు లేకపోతే ఈ అమ్మ ఎలా బ్రతుకుంటుంది అనుకుంటున్నావు చెప్పు అని ఏడుస్తూ ఉంటుంది అవని. అమ్మ, నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో, అందుకే నీ బాధని చూడలేక కాల్ చేశాను. నువ్వు నా కోసం పోస్టర్లు అతికిస్తున్నావని తెలుసుకున్నాను, అందుకే కాల్ చేశాను. ఇంకా అలాంటి ప్రయత్నాలు చేయొద్దమ్మా, నేను ఇక్కడ ఒకరి ఇంట్లో హ్యాపీగా ఉన్నాను, నన్ను వీళ్ళు ఇక్కడ సొంత మనిషిలా చూసుకుంటున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన నిహారిక ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అక్షయ గొంతు వినపడుతుందని చెప్పి ఇంకా వెంటనే రూమ్లోకి చూస్తే అక్కడ ఎవరు కనిపిస్తారో కనిపించరో, ముందే విషయం వెళ్ళి కృష్ణతో చెప్పాలని చెప్పి కృష్ణ కృష్ణ అని చెప్పి కృష్ణ దగ్గరికి వెళ్తుంది. అలా ఇంకా శౌర్య, ఏమైందమ్మా అని అడుగుతారు. నాకు నాకు అక్షయ అక్షయ వాయిస్ వినపడింది అని అంటారు. ఏంటి, అక్షయ వాయిసా అని అంటారు. అవును, కావాలంటే మీరు రండి అని చెప్పి ఇంకా ఇద్దరిని తీసుకువెళ్తుంది. డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. అలా ఇంకా అర్చన ఒక టేబుల్ కింద దాక్కుని ఉంటుంది. ఏమైందమ్మా, ఇక్కడెవరు లేరు కదా అని అంటారు. లేదు లేదు, నాకు అక్షయ్ వాయిస్ వినపడింది, నువ్వేం కంగారు పడద్దమ్మా, నేనున్నాను అని చెప్తుంది అని అంటారు. ఇది అక్షయ్ రూమ్ కదా, అందుకే నీకు అక్షయ్ వచ్చినట్టు ఊహించుకుని ఉంటావు, అంతేకాని అక్షయ్ ఎందుకుంటుంది, ఉండదు ఉండదని చెప్పి కవర్ చేసేస్తూ నీ భ్రమై ఉంటుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంక వెనక డోర్ నుండి వెళ్ళిపోయి అలా ఇంకా అర్చన శౌర్య వెనకాల నించుంటుంది. హేయ్, నువ్వేంటిక్కడ అని అడుగుతుంది శౌర్య. అది నేను అడగాలి, నువ్వేంటిక్కడ అని అంటారు. నువ్వేనా ఫోన్లో మాట్లాడింది అని అంటారు. నేనెక్కడ మాట్లాడాను, ఆయన నాకు ఫోన్ ఎక్కడిది, నువ్వు ఇలా అనుమానిస్తే బాగోదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారనమాట అర్చన. ఇంకా శౌర్య మాత్రం లేదు, ఈ అర్చన ఏదో దాచిపెడుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా కృష్ణబాబు అండ్ నిహారిక ఇద్దరూ వేదవతి దగ్గరికి వచ్చి ఇంకా వెంటనే వేదవతితో, అమ్మ, నువ్వు చెప్పినట్టు విగ్రహాన్ని తెచ్చిపెట్టేశాం, కానీ చూడు దా విగ్రహం ఎక్కడుందని చెప్పి ఇంకా ఇద్దరు విగ్రహం దగ్గరికి తీసుకువెళ్తారు.
అమ్మా ఇదిగో అని చెప్పి ఇంకా క్లాత్ తీసి చూపించేసరికి అక్కడ విగ్రహం ఉండదు. ఒక్కసారిగా కృష్ణబాబు నిహారిక షాక్ అయిపోతారు. అదేంటి కృష్ణ, విగ్రహం ఉంది అని చెప్పావు కదా, మరి లేవేంటి అని అడుగుతారు. అది కదమ్మా, ఇప్పుడే చూశానమ్మా అని చెప్పి ఇంకా చుట్టూ వెతికితే ఎక్కడా విగ్రహం కనబడదు. ఇంకా దూరంగా నాగమ్మ చూస్తూ ఉంటుంది. అమ్మో అమ్మ నాగమ్మ అని అంటాడు కృష్ణబాబు. ఇంకా వెంటనే వేదవతి నాగమ్మ వైపు చూస్తూ వెంటనే దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తూ ఇంకా అలా చెప్తూ ఉంటారు. అమ్మ నాగమ్మ, నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు? సరే, నేను దొంగతనం చేసి నకిలీ విగ్రహాన్ని తీసుకువెళ్ళాలి అని అనుకోవటం లేదు, ఓకే. కానీ రేపు జాతర జరగబోతుంది. రేపు నేను విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకువెళ్ళకపోతే 10 ఊర్ల ముందు నా పరువు పోతుంది, నా వంశానికి మచ్చ వస్తుంది. కాబట్టి నేను ఎలా అయినా సాహసం చేసి నీ గదిలోకి రేపు అడుగు పెడతాను. నువ్వు నాకే శిక్ష వేయాలన్నా రేపే వేయమ్మా అని చెప్పి ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట వేదవతి. ఇదేంటి కృష్ణ, అత్తయ్య గారు ఇంత పవర్ఫుల్గా డైలాగ్ వేశారు అని అంటారు. నాకు అదే అర్థం కావట్లేదు బంగారం. రేపు అమ్మ రూమ్లోకి వెళ్తానంటుంది కదా, చూద్దాం వెళ్తే ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటారనమాట కృష్ణబాబు అండ్ నిహారిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వేదవతి జాతరకి బయలుదేరడానికి అంతా సిద్ధమవుతుంది. ఇంకా అందరూ అలా వచ్చి చాలా టెన్షన్ పడుతూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటారనమాట. అప్పుడే వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, అమ్మ నీపైనే భారం వేశాను, నిన్నే నమ్ముకున్నాను కాబట్టి నీ గదిలోకి అడుగు పెడుతున్నాను. నిజంగా నాది తప్పు లేకపోతే నన్ను నువ్వు రానివ్వు, లేకపోతే నాకు శిక్ష వేయి. కానీ నేను జాతరకి వెళ్తానంటే అది నీతోనే వెళ్తాను, ఖచ్చితంగా నీతోనే వెళ్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా దండం పెట్టుకుంటూ అమ్మవారి గదిలోకి అడుగు పెడుతుంది. అలా ఇంకా వేదవతి ఎప్పుడు వచ్చేలాంటి మంటలనేవి ఇంకా వస్తాయని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అమ్మవారి గదిలోకి, పూజ గదిలోకి అడుగు పెట్టగానే వేదవతి కాళ్ళు వంకరపోతుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అలా చూస్తూ ఉంటే కాళ్ళు చేతులు రెండు వంకరగా అయిపోయి ఆ గుమ్మం దగ్గరే పడిపోతుందన్నమాట. ఇంకా అలా వేదవతి ఒక్కసారిగా వేదవతిని వేద అని చెప్పి అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. వేదవతికి చాలా అంటే చాలా మాటలు కూడా రాకుండా పోతూ ఉంటాయి. అప్పుడే అర్చన ఇదంతా చూసి ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వేద, అమ్మవారి జాతరకి వెళ్దాం అనుకుంటే ఇలా జరిగింది, నువ్వేం తప్పు చేసావని వేద అమ్మవారి నీకు ఇంత శిక్ష వేస్తుంది అని చెప్పి ఇంకా అలా చెప్తూ ఉంటే అప్పుడే వేదవతికి కొంచెం నోరు సెట్ అవుతుంది. ఏమో నాకు అర్థం కావట్లేదు, అమ్మ నా కాళ్ళు చేతుల్ని ఎందుకు ఇలా చేసిందో అర్థం కావటం లేదు, నేనేం తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటే అప్పుడే పాపం అర్చన పరిగెత్తుకుంటూ అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా అవని సుజాత దగ్గరికి వచ్చి, అక్క నాకు రాత్రి అక్షయ కాల్ చేసిందక్క, నాకెంత సంతోషంగా ఉందో. తను ఎవరో ఇంట్లో ఉంటుందంట, వాళ్ళు తన్ని బాగా చూసుకుంటున్నారంట, తను అదే చెప్పింది. అందుకే నాకు కాస్త బెంగ తగ్గిందక్క, లేకపోతే నా కూతురు ఎక్కడుందో ఏం చేస్తుందోనని చాలా చాలా నరకం అనుభవించాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నా కూతురు ఒకరింట్లో బాగానే ఉందని. నేను బావా దగ్గరైతే తప్ప తను రాను అంటుంది. తన్ని ఎలా చెప్పాలో, తనతో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది. అలా ఇంకా అవని తను ఎక్కడో చోట సేఫ్గా ఉంది కదా, అది చాలు మనకి. తను నీకు ఫోన్ చేసిందన్నావు కదా, ఆ ఫోన్ నంబర్ ద్వారా తను ఎక్కడుంటుందో తెలుసుకోవచ్చేమో. అయినా నువ్వు పోస్టర్లు అతికించింది తనకి తెలిసింది అంటే ఖచ్చితంగా తను మనకి దగ్గరలోనే ఉండుంటుంది, కరెక్ట్గా వెతికితే దొరుకుతుంది అని అంటుంది సుజాత. అప్పుడే పరిగెత్తుకుంటూ పాపం అర్చన వస్తుంది. అవని గారు అని అలసిపోతూ వస్తుంది. అమ్మా ఏంటి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు? అవని గారు, వేదవతి గారు, పెద్దావిడ గారికి పక్షవాతం వచ్చిందండి అని అంటుంది అర్చన.
ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటారు. ఇంకా జరిగిందంతా చెప్తుంది. వద్దు వద్దు అని అందరూ ఎంత చెప్పినా తను సాహసం చేసి మరీ అడుగు పెట్టారు. అడుగు పెట్టిన వెంటనే కాళ్ళు చేతులు వంకర పడిపోయి పెరాలసిస్ వచ్చి పడిపోయారు. ఇప్పుడు ఆవిడ నోరు తప్ప ఏది మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి అమ్మవారి జాతరకి వెళ్ళాలంటే ఎలా నాని వాళ్ళు భయం వేస్తున్నారు అని అంటారు. ఇంకా ఒక్కసారిగా పాపం అవని షాక్ అయిపోతుంది. అలా ఇంకా చూస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అని అంటారు. ఏవండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఇప్పుడు ఇంకొక అరగంటలో ఊరి నుండి పెద్ద మనుషులు వస్తారు. పూజకి రావడానికి మేళ తాళాలతో ఆహ్వానిస్తారు. అలాంటప్పుడు మీరు ఇంటి కోడలిగా మీరే ఆ ముక్కు పుడకను తీసుకురావాలని అమ్మవారు రాసి పెట్టున్నట్టున్నారు. అందుకే మీకే అవకాశం వచ్చింది. ఒకవేళ అక్షయ్ ఉంటే తన్ని పంపించేవాళ్ళు, కానీ అక్షయ్ లేదు కదా. నా మాట వినండి, మీరే రండి రండి అని చెప్పి ఇంకా అర్చన అలా తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట పాపం అవని అక్షయ ఇద్దరు వేదవతి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. వేదవతికి అప్పుడే వీల్ చైర్ మొత్తం సెట్ చేస్తారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్ళేసరికి తనకి ఏమైందో తెలీదు. తన హెల్త్ అంతా బాగానే ఉంది. బట్ సడన్గా ఇలా ఎందుకు అయిందో, విపరీతమైన స్ట్రెస్ ఉండడం వల్ల లేకపోతే తను బాగా ఆలోచించడం వల్ల ఇలా జరిగింది అని ఇంకా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా చెప్తారనమాట డాక్టర్. లేదు, ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏం చేయాలి, అమ్మ నాకెందుకు ఇంత శిక్ష వేసామని చెప్పి బాధపడుతుంటే అవని అప్పుడే కరెక్ట్గా లోపలికి అడుగు పెడుతుంది. ఏయ్, నువ్వెందుకు వచ్చావే అని అడుగుతుంది నిహారిక. హలో నిహారిక గారు, ఇప్పుడు ఒక అరగంటలో ఊరి పెద్దలు వస్తారు. వాళ్ళ ముందు మీ ఇంటి పరువు నిలబడాలా, రోడ్డు మీద పడాలా? నిలబడాలి అంటే అవని గారిని లోపలికి వెళ్ళనివ్వండి, లేదు రోడ్డు మీద పడాలంటే అలాగే కూర్చోండి అని వేదవతి దగ్గరికి వెళ్తుంది పాపం అర్చన. వెళ్ళి వేదవతికి పాపం అలా చేతులు పట్టుకొని, చూడండి పెద్దావిడ, నాకు మీ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు నిజమే, కానీ మీ ఇల్లు బాగుండాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. ఒక 10 నిమిషాల్లో ఊరి పెద్ద మనుషులు ఇంటికి వస్తారు. మీ పరువు వాళ్ళ ముందు పోవడం మాకు ఇష్టం లేదు. అయినా మీరు ఎంత పవిత్రంగా ఉన్నా మిమ్మల్ని అమ్మవారు లోపలికి రానివ్వలేదు, కానీ అవని గారిని లోపలికి రాణిస్తున్నారు. అక్కడే ఆవిడ తప్పు చెయ్యలేదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి తన్ని లోపలికి వెళ్ళనివ్వండి అని అంటారు. ఇంకా వేదవతి అలా చూస్తూ ఉంటే అవని లోపలికి వెళ్ళి విగ్రహాన్ని తీసుకువస్తుంది. విగ్రహాన్ని తీసుకువచ్చి ఇంకలా తన్నైతే ముక్కుపుడక అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అలా చేతిలో పట్టుకుంటుంది అవని. అప్పుడే ఇంకా ఊరి పెద్ద మనుషులు అందరూ వచ్చి ఇంకా సాదరంగా ఎదురు వెళ్ళి మరీ అవని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని జాతరకి ఊరేగిస్తూ తీసుకువెళ్తారు. 10 ఊర్ల పెద్ద మనుషులందరూ జాతరని అంగరంగ వైభవంగా చేస్తుంటే వీల్ చైర్లో వేదవతిని తీసుకువెళ్తారు. అలా ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. శ్రీకర్ కూడా అవని వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా జాతరకి రీచ్ అయిపోతే అందరూ హ్యాపీగా ఉంటారు. అవని వేదవతి దగ్గరికి వచ్చి, మీరిలా ఎందుకు అయిపోయారో నాకు తెలీదు, కానీ మీరు త్వరగా బాగుపడాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను అని ఇంకా పాపం అలా చూస్తూ ఉంటుంది. అదంతా చూసిన వేదవతి, ఏంటిది, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదని చెప్పి అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి సిద్ధేశ్వర స్వామి వస్తారు. సిద్ధేశ్వర స్వామిని చూసి అందరూ నమస్కారం పెట్టుకుంటారు. వేదవతి, మీరు ఖచ్చితంగా రావాలి అనుకుంటున్నారు. నన్ను చాలాసార్లు ఫోన్ చేసి పిలిపించాలి అనుకున్నారు, కానీ నేను హిమాలయాల్లో ఉండడం వల్ల మీ దగ్గరికి రాలేకపోయాను. అమ్మవారి జాతర సమయం కాబట్టి ఇక్కడికే రావాలి అనుకున్నాను. వేదవతి, ఎందుకు మీకు ఇలా జరిగింది అని అడుగుతారు. నాకు అదే అర్థం కావటం లేదు. నేను లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావాలి అనుకున్నాను, కానీ అమ్మవారు నా కాళ్ళు చేతులు ఇలా అయిపోయేలా చేసింది. దీనికి పరిష్కారం ఏంటి స్వామి, ఏంటి అని ఏడుస్తూ అడుగుతుంది వేదవతి. ఇంకప్పుడే ఇటువైపు అవని అయితే తన చేత్తో ప్రసాదాన్ని వండుతూ ఉంటుంది. ఇంకప్పుడే ఊరి పెద్దలు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా పెద్దావిడకి ఎందుకు ఇలా అయిపోయిందో అస్సలు అర్థం కావటం లేదు. పెద్దావిడ అందరికీ పంచాయతీలు చెప్తూ ఉంటారు, దేవుడి గదిలోకి వెళ్ళలేకపోయారు. పాపం అవని లాంటి బంగారం లాంటి కోడల్ని బయటికి గెంటేశారు కదా,
కాబట్టి ఇలాంటిది తనకి జరగాల్సిందే అని చెప్పి ఇంకందరూ మాట్లాడుకుంటుంటే అదంతా చెవులతో వింటూ కుమిలిపోతూ ఉంటుంది వేదవతి. దేవుడు ఇంత పెద్ద శిక్ష వేస్తాడని అస్సలు అస్సలు అనుకోలేదు అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే పాపం వేదవతి కుమిలిపోతూ అలా ఇంకా స్వామి చెప్పండి, నేనేం తప్పు చేశాను నాకు తెలియాలి చెప్పండి అని చెప్పి అడిగితే ఇంకా తన దివ్య దృష్టితో మొత్తం చూస్తూ ఉంటారనమాట సిద్ధేశ్వర స్వామి. చూసేసరికి అవని విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి అర్థమవుతుంది. అర్థమయ్యి చూడు వేదవతి, నేను నీకు నిజాలు చెప్పాలి అనుకుంటున్నాను. నీ కోడలు అదిగో అని అవనిని చూపిస్తూ తను పరమ పవిత్రురాలు, తన వైపు అమ్మవారు నిలబడిందంటేనే నీకు అప్పుడు అర్థం అవ్వాలి తను ఎంత పవిత్రురాలు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు తన్ని ఇంకా ఇంకా అవమానిస్తున్నావు, అనుమానిస్తున్నావు? అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం. తను ఎలాంటి తప్పు చెయ్యలేదు, కావాలని కొన్ని దుష్ట శక్తులు కలిసి తనపై నింద పడేలా చేశాయి. నువ్వు అది అర్థం చేసుకోవాల్సింది పోయి తననే అనుమానించావు. నీ కొడుకుకి ఇంకొక పెళ్లి చెయ్యాలి అనుకున్నావు. తన మెడలో తాలిని తీసేయడానికి ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్ళేంత దిగజారిపోయావు. కాబట్టే నీకు అమ్మ ఇంత పెద్ద శిక్ష వేసింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వేదవతి. అంటే తను ఎలాంటి అని అంటారు. చూడు వేదవతి, మనుషులు కళ్ళతో చూసిందే నమ్ముతారు అంటారు. నా దివ్య దృష్టితో నేను చూశాను. అవని ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా చేయలేదు. అది నువ్వు నమ్మితే అదిగో సాక్ష్యం అదే అని చెప్పి ఇంక అమ్మవారికి పూజ చేసి నైవేద్యాన్ని తన చేత్తో అవని అర్పిస్తుంది. ఇంక అమ్మవారి ముక్కు పుడకను అక్కడ పెట్టి ఊర్లో వాళ్ళందరూ జాతర వేస్తుంటే అదంతా చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట అవని. వేదవతి ఇంకలా చూస్తూ ఉంటుంది. అవని అప్పుడే వేదవతి దగ్గరికి వచ్చి ఒకసారి ఈ ధూపం వేసుకోండి అని చెప్పి ఇంకా ఒళ్ళంతా ధూపం వేస్తూ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుందన్నమాట అవని. ఇంక తనకి అదంతా చూసేసరికి ఒక్కసారిగా చేతులు కాలు కొంచెం చలనం వచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు వేదవతి. అవని, నేను తప్పు చేశానమ్మా, నాకు అర్థమైపోయింది, నేను తప్పు చేశాను. అందుకే నాకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడు. నిజంగా నిన్ను అనుమానించాను, అవమానించాను, పాపాన్ని మూట కట్టుకున్నాను. నా కాళ్ళు చేతులు పడిపోతే కానీ నాకు అర్థం కాలేదమ్మా. నిన్ను మగహారాణిలా నా కోడల్లా చూసుకుంటాను అని చెప్పి ఇంకలా దారికి వచ్చి తన తప్పుని తెలుసుకుంటుంది వేదవతి. మీరు నేను తప్పు చేయలేదని నమ్మితే నాకు అదే చాలు. నాకు మహారాణి పోస్ట్ అక్కర్లేదు, మహారాణిలా చూసుకోవాల్సిన అవసరం లేదు, మీ కోడలిగా చూస్తే చాలు అని వేదవతి చేతులు పట్టుకొని ఎలా అయినా మిమ్మల్ని మామూలు మనిషిని నేను చేస్తాను, ఏం చేసైనా చేస్తాను అని చెప్పి వేదవతికి మాటిస్తుంది అవని. అదంతా వింటున్న అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.